మనమంతా భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మార్వాడి హఠావో నినాదానికి తాను వ్యతిరేకమన్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, అందరికీ ఒక్కటే రాజ్యాంగం, అందరికీ ఒక్కటే పాస్పోర్ట్ అని చెప్పారు. విదేశాలలో మన భారతీయులు ఎన్నో ఉన్నత చదువులు నిర్వహించారని, పదవులు కూడా నిర్వహించారని గుర్తు చేశారు. హైదరాబాద్ మినీ ఇండియా అని చెప్పారు. వివిధ రాష్ట్రాలలో తెలంగాణ ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకున్నారని తెలిపారు. ఇక ఈ బీజం పెరిగి పెద్దదైతే మనమే నష్టపోతామని, అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. కులాల వారీగా, మతాల వారీగా విడిపోతే నష్టపోయేది మనమే అని తేల్చి చెప్పారు. మన ఇండియన్స్ అంటే అమెరికా ఏది చెప్తే అది వింటారు అనుకుంటున్నారు, కానీ మన ఇండియన్ సత్తా చూపించుకునే అవసరం అమెరికాతోనుంది, పాకిస్తాన్ తోనుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు సమస్యలు. అవన్నీ పక్కన పెట్టి మన కుటుంబ సభ్యులతో మనం పంచాయతీ పెట్టుకోవడం పద్ధతి కాదు. ఇంట్లో కూడా అన్నదమ్ములకు పడది, అక్కచెల్లెళ్ళకు పడది. ఇది కామన్, ఎక్కడైనా ఉంది. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. దానికి మనం అందరం ఇంటర్ఫీర్ అయ్యే అవసరం లేదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాజ్ పర్ మై, ఇది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు మానవతారావుకి ఒక ఫీలింగ్ ఉంటది, అంజనకు ఒక ఫీలింగ్ ఉంటది, నాకు ఒక ఫీలింగ్ ఉంటది. కానీ నా ఫీలింగ్ బయట చెప్పేవాల్సిన అవసరం ఉంది. దాంతో ఎంతవరకు మంచి అయితే అంతవరకు మంచి అవుతుంది. మనం మౌనంగా కూర్చొని స్పెక్టేటర్స్ లాగా బాధ చేస్తా ఉంటే మీరు కొట్లాడుకొని తన్నుకొని ఏమైనా చేసుకొని మేము మాత్రం బాగుంటాం, మాకు ఈ పంచాయతీలు అవసరం లేదని అవుతుంది. ఎందుకంటే ఇది మన కుటుంబం. ఏ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళ కుటుంబంలో సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో తలకాయ పెట్టే అవసరం లేదు. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఎవరిని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరిని కూడా కించపరచడానికి, ఎవరినో తక్కువ చేయడానికి కాదు. మనకందరము సత్తా ఉన్న వాళ్ళం. ఈ సత్తాను బయట దేశాల పైన, అమెరికా పైన, అమెరికా చెప్తే అమెరికా డిక్టేట్ చేసి అరే మైనంపల్లి ఐసా కరో అంటే కిస్కా బాప్ को नहीं सुनते, अपना स्टाइल में अपन जाते, वी आर इंडियंस అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.